దేవుని వాక్యం అనేది బహిర్గతం లేదా వెల్లడి చేసే అద్దం లాంటిది. అద్దం అనేది దానిలో చూచుకునే వ్యక్తి యొక్క రూపాన్ని వెల్లడిస్తుంది. బైబిల్ కూడా అదేవిధంగా మానవుని గురించి వెల్లడి చేస్తుంది. అద్దము లాంటి దేవుని వాక్యములో, దేవుని దృష్టిలో మానవ హృదయం ఎలా ఉందో సరిగ్గా అలాగే ప్రతిబింబించడాన్ని మనం గమనిస్తాం. పరిశుద్ధ గ్రంథమైన దేవుని వాక్యములో ప్రకృతి సంబంధమైన, శారీరక సంబంధమైన మరియు ఆత్మీయ సంబంధమైన మనిషి యొక్క పూర్తి స్వరూపాలు మనకు లభిస్తాయి. ఒక వ్యక్తి బైబిల్ను అధ్యయనం చేస్తున్నప్పుడు అతడు తనను తాను కనుగొంటాడు. బైబిల్ గ్రంథము అంతరాత్మపై ఉన్న ముసుగును తొలగించి అంతరాత్మ యొక్క రహస్య ఆలోచనలను మరియు ఉద్దేశాలను బయటపెడుతుంది. మనము ఎలా ఉన్నామో అలాగే మనల్ని మనకు చూపిస్తుంది. కానీ అది అక్కడితో ఆగదు. అది మానవుని దృష్టికి పరిపూర్ణ మానవుణ్ణి ఆవిష్కరిస్తుంది. అతడు అద్దంలో చూచినట్లు ప్రభు యొక్క మహిమను చూస్తాడు. వాక్యంలో అట్టి వెలుగును దేవుడే ఆ వ్యక్తికి ఇస్తాడు. అప్పుడు బైబిల్ గ్రంథము తనను తాను ఉన్నది ఉన్నట్లుగా మరియు తాను ఎలా మారగలడో చూసుకున్న ఆ వ్యక్తిని ఆ దర్శనం ప్రకారము ప్రవర్తించమని, క్రీస్తు స్వరూపంలోకి మార్చబడడానికి వాక్యాన్ని పాటించేవాడిగా మారమని సవాలు చేస్తుంది.